ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్ యానివర్సరీ రోజు. ఆయన భారతదేశానికి కేవలం ఒక మనిషే కాదు, దేవుడితో సమానం. ఆయన ఒక ఎమోషన్. ఆయన చనిపోయారు 1956లో. ఇప్పటికీ కూడా ఆయన ఆవశ్యకత ఇంకా ఉంది, పెరుగుతుంది కూడా. కొన్ని మిలియన్స్, కొన్ని లక్షల మందికి ఆయన ఒక హోప్. ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఆయన జై భీమ్ అనమాట. ఆయన లేకుండా చాలామందికి జీవితమే లేదు, హోపే లేదు. మనకు తెలుసు ఆయన సంఘ సంస్కర్తగా చాలా మంచి పనులు చేశారు, చాలామంది ఇన్స్పైర్ చేశారు. మొహాద్ సత్యాగ్రహ, కలారం టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఇలా కొన్ని వందల సంఖ్యలో సత్యాగ్రహాసు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ చేశారు. ఆయన కార్ల్ మార్క్స్ వల్ల ప్రభావం అయినా ఎప్పుడు పూర్తి స్థాయిలో మార్క్సిజంని అడ్వకేట్ చేయలేదు. ఎప్పుడు కూడా హింసాత్మక మార్గాల్ని నమ్మలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా అన్ని ఉద్యమాలు నడవాలని కోరుకున్నారు. పొలిటికల్ రిఫార్మ్స్ కన్నా సోషల్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అని, సమాజంలో సంస్కరణలు రావాలి, రాజకీయ సంస్కరణల కన్నా ముందు సమాజంలో మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి ఆయన. ఐ లవ్ దట్ రిలీజన్ విచ్ టీచర్స్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఏ మతం అయితే లిబర్టీని, ఈక్వాలిటీని, ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేస్తో ఆ మతమే గొప్పదన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చాలా గొప్పది. ఇప్పుడు కూడా అనేక మందికి ఆయనే స్ఫూర్తి కూడా. దేర్ విల్ బి అవుట్ కాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ కాస్ట్స్. కులాలు ఉన్నంత వరకు కూడా అంటరాని వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం కుల వ్యవస్థనే తీసేయాలని చెప్పిన వ్యక్తి ఆయన. అంతేకాదు, సోషల్ రిఫార్మ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పొలిటికల్ రిఫార్మ్స్. సమాజంలో మార్పు చాలా అవసరం, సమాజంలో సమానత్వం చాలా అవసరం అని చెప్పి చాలా బాగా చెప్పిన వ్యక్తి ఆయన. డెమోక్రసీ అంటే కేవలం ఒక పొలిటికల్ సిస్టమ్ కాదు. డెమోక్రసీ అనేది సామాజికంగా, ఆర్థికంగా, ప్రజాస్వామ్యంలో, రాజకీయ పరంగా అన్ని విషయాల్లో ప్రజాస్వామ్యం అనేది ముందుకు తీసుకురావాలని కోరుకున్న వ్యక్తి ఆయన. ఎవరైతే అణగారిన వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి బహిష్కృత హితకారిణి సభ స్టార్ట్ చేశారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్టార్ట్ చేశారు. ఒకటా రెండా, ఆయన తన జీవితం మొత్తం కూడా సోషల్ రిఫార్మర్గా చాలా కృషి చేశారు. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలో ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం అనే అంశాన్ని రాజ్యాంగం మొత్తం కనిపించేట్టు చేశారనమాట. రిలీజియన్ ఈజ్ ఫర్ మ్యాన్ అండ్ నాట్ మ్యాన్ ఫర్ రిలీజియన్. మతం మంచి కోసం ఉండాలి, మనిషి కోసం ఉండాలి, మనిషిని మనిషిగా చూడాలి. అంతేకాదు, మన రాజ్యాంగం మొత్తం కూడా ఆయన ఏదైతే వెస్ట్రన్ దేశాల్లో, లండన్లో, కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఏవైతే అన్ని చదువుకున్నారో, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఇవి మొత్తం కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. మన రాజ్యాంగం చూస్తే అతిపెద్ద సోషల్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. డెమోక్రసీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. వన్ మ్యాన్, వన్ ఓట్, వన్ వాల్యూ. ప్రతి ఒక్కళ్ళు, ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకి ఒకటే వాల్యూ. ఈ కాన్సెప్ట్ మొత్తం ఆయన ఆలోచనే. కార్ల్ మార్క్స్ లాగా విప్లవం ప్రబోధించలేదు, కార్ల్ మార్క్స్ లాగా స్టేట్ వెళ్ళిపోవాలని చెప్పలేదు. కానీ అన్నీ కూడా డెమోక్రటిక్ పద్ధతుల్లో, డెమోక్రటిక్ సోషలిజం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. పార్లమెంటరీ డెమోక్రసీ విలువను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అంతేకాదు, మెజారిటీ పేరుతో మైనారిటీస్ని సప్రెస్ చేయొద్దని చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన భావాలు ఈరోజు కూడా చాలా రెలవెంట్. ఆయన అభ్యుదయ భావాలు ఈరోజు కూడా చాలా చాలా అవసరం. ఈ రాజ్యాంగం పనికి రాకుండా పోతే నేనే మొదటి వ్యక్తిని దీన్ని బర్న్ చేయడానికి అని చెప్పిన వ్యక్తి ఆయన. అంతేకాదు, రాజ్యాంగం విఫలం అవ్వదు, రాజ్యాంగాన్ని నడిపించే శక్తులు ఒక్కొక్కసారి రాజ్యాంగాన్ని విఫలం చేస్తాయని చెప్పిన వ్యక్తి ఆయన. రాజ్యాంగ స్ఫూర్తి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ అనే పదాన్ని ఆయనే ఎక్కువగా ప్రమోట్ చేశారనమాట. రాజ్యాంగంలోని స్ఫూర్తి, రాజ్యాంగంలోని విలువలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి ఎనదగింది. ఒక పెన్నుతో, అంటే కేవలం తన రచనల ద్వారా, అంటే తను రాసిన డ్రాఫ్ట్ ద్వారా మొత్తం దేశ భవితవ్యాన్ని మార్చిన వ్యక్తి ఆయన. అంటే విప్లవం తీసుకొచ్చి సమానత్వం, విప్లవం తీసుకొచ్చి అందరిని ఉరితీసి సమానత్వం కాదు, రాజ్యాంగం అనే శక్తితో, రాజ్యాంగం అనే ఆయుధంతో ఒక సమానత్వం కోసం ముందుకు నడిపించిన వ్యక్తి ఆయన దేశాన్ని. కలంతో బలహీన వర్గాల తలరాతను మార్చారు బిఆర్ అంబేద్కర్. ఆయనకి ఇదే మా ఘన నివాళి.